నమస్కారం ఫ్రెండ్స్. ఇది మంగ్లీ గారు. సో మంగ్లీ గారు మీకే అడుగుతున్నా, ఎందుకంత అంటే ఓకే, ఇది రెండు విషయాలు ఉన్నాయి మంగ్లీ గారి విషయంలో. ఒకటి ఏంటంటే అది నేరం గురించి, అది సామాన్యులు బాధితులు వాళ్ళ యొక్క ఏమంటారు బాధని మీడియాకి కానీ ప్రభుత్వాలకు కానీ పోలీసు మిత్రులకు కానీ న్యాయస్థానాలకు కానీ ఎవరైతే చర్యలు తీసుకోవలసిన వాళ్ళు ఉన్నారో, న్యాయం చేయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో తప్పకుండా ఇది ప్రభుత్వాలు రెస్పాండ్ అయితే దాని మీద సెట్ విచారణ చేసి వాస్తవాలని న్యాయస్థానాల ముందు లేకపోతే న్యాయ వ్యవస్థ ముందు పెట్టి బాధితులకు న్యాయం చేస్తారు. అది మంగ్లీ గారా, మంగ్లీ గారి తమ్ముడా, మంగ్లీ గారి యొక్క కాబోయే ఏమంటారు చెల్లెలు భర్తను ఏమంటారు మరిదియా, సో ఎవరు అనేది కాలం నిర్ణయిస్తుంది. లేకపోతే ఇది మధు రమావత్ వాళ్ళ భావన, భరత్ చౌహానా ఏది అనేది ఇది మొత్తం అది బయటకు వస్తాయి. అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, ఇక్కడ రెండోది మంగ్లీ గారి యొక్క బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర. ఓకే, సో ఆమె వచ్చిన నేపథ్యము, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, ఆమె యొక్క ఏది సో ఏంది ఇప్పటివరకు ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే నేపథ్యం ఏంది అనేది ప్రజల ముందు పెడితే మనకు తెలిసిన వాస్తవాలు వేరియస్ సోర్సెస్ ద్వారా పెడుతుంటే అది ఎందుకు నీకు నొప్పి అవుతుందో మాకు ఎవ్వరికి అర్థమవుతలేదు మంగ్లీ గారు. అది అంటే నాకున్న ఇంతో అంత పరిజ్ఞానం ప్రకారం ఏ వ్యక్తి యొక్క బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ వాళ్ళ ప్రైవేటు ప్లేస్లో కానీ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని రికార్డ్ చేస్తే, వీడియో రికార్డ్ చేస్తే తప్ప, వీడియోనో ఆడియోనో ఇది వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ప్రైవేట్ ప్లేస్లో రికార్డ్ చేస్తే అది నేరం కింద అవుతుంది. అదర్వైజ్ మనకి పబ్లిక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ 100% కరెక్టా, 90% కరెక్టా, 80% కరెక్టా, స్పెక్యులేషనా, వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప ఇప్పుడు సిఆర్ వాయిస్ అని ఒకటి ఉంటుంది, సిఆర్ ముచ్చట్లు అని ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది గతంలో న్యూస్ పేపర్లో కూడా వచ్చేది, చాలామంది ఏమంటారు ఈ యొక్క యూట్యూబ్లలో కూడా బయోగ్రఫీలు చెప్తుంటారు. సో మామూలు వాళ్ళై ఊరు పేరు లేని వాళ్ళు అయితే చెప్పరు. ఓ సెలబ్రిటీ అంటే ఏంది, 10 మందికి నువ్వు ఎవరో తెలవడమే సెలబ్రిటీ, అంతే, అంతకుమించి ఏం లేదు సెలబ్రిటీ అంటే. సో 10 మంది నేను గుర్తుపడితే నువ్వు సెలబ్రిటీ, సింపుల్. ఓకే, సో ఆ క్రమంలో ఓకే ఏ వ్యక్తి అయినా ఇంక్లూడింగ్ సెలబ్రిటీతో సహా ఎవరైనా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ బెడ్రూమ్ బాత్రూమ్ విషయాలు తప్ప మిగతా ఏదైనా అది పబ్లిక్ డొమైన్లో ఉండే ఇన్ఫర్మేషనే. ఇంకా సెలబ్రిటీస్కి అయితే సామాన్యుల కన్నా ఇంకెక్కువ ప్రైవసీ ఎందుకు ఉంటుందంటే వాళ్ళ గురించి ఎవరు టైం వేస్ట్ చేసుకోరు, వాళ్ళ గురించి తెలుసుకొని కూడా పీకేది ఏం లేదు కాబట్టి. సెలబ్రిటీస్ అంటే క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఎస్ డెఫినెట్లీ వాళ్ళు తుమ్మినా దగ్గినా, షారుఖ్ ఖాన్ సిగరెట్ తాగినా, ఇంకేం చేసినా, మహేష్ బాబు కోక్ డబ్బా తీసి వారేసినా, లేకపోతే వాళ్ళ బెడ్రూమ్లో ఏం చేసుకుంటారు అని కూడా వాళ్ళ క్యూరియాసిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి. అర్థమైందా? సో దట్ ఈస్ ద వే హౌ సెలబ్రిటీ అంటే నీకు ప్రైవసీ అనేది దాదాపు ఇంకా నువ్వు పబ్లిక్ ఫిగర్ కాబట్టి నీకు ఇంకా ప్రైవసీ అనేది ఇంకా తగ్గిపోతుంది సెలబ్రిటీస్కి. కాబట్టి ఏం చేస్తారు సెలబ్రిటీస్, వాళ్ళకి దోశ తినాలన్నా ఏమన్నా చేయాలన్నా మూతికి బట్ట కట్టుకొని వస్తారు, లేదంటే విదేశాలకు పోయినప్పుడు తింటారు, ఇది చేస్తారు, షాపింగ్ ఇది అట్లా. ఎస్, సో సెలబ్రిటీకి డబ్బులు ఫేముతో పాటు అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే యూఆర్ ఏ సెలబ్రిటీ, నిన్ను 10 మంది గుర్తుపడతారు, ఎవరు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గుర్తుపడతారు. అర్థమైందా? వేరే రాష్ట్రాల్లో కూడా కొంచెం గుర్తుపడుతున్నారు, ఎందుకంటే నువ్వు వేరే పాటలు కూడా వాడినావు కాబట్టి. బట్ అట్లీస్ట్ తెలుగు వాళ్ళు అయితే ప్రపంచంలో ఎక్కడున్నా మంగ్లీని గుర్తుపడతారు, అంటే యువర్ సెలబ్రిటీ. సో కాబట్టి నీ లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగలేదు అనేది ఇప్పుడు చాలా వరకు ఆల్రెడీ ప్రజలకు తెలుసు.
నువ్వు V6లో మాటకారి మంగ్లీ నుంచి పనిచేసి వచ్చింది. కొంత V6 ముందు ఏముండే అనేది ఇంకెక్కువ పూర్తిగా తెలియదు డీటెయిల్స్. కాబట్టి మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్తే అది ప్రజల ముందు పెడితే నీకెందుకు నొప్పి అవుతుంది? నేనేమి అలా నీకు ఏమంటారు అది అభ్యంతరకరంగా ఉండే విధంగా నీ పరువు తీసే విధంగా ఏం పెట్టలే కదా. అర్థమైందా? నువ్వు ఫలానా తండాలో అనంతపురం జిల్లా గుత్తి మండలం ఏది ఏదో బిజినేపల్లె ఆ తండాలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో రాయలసీమలో పెరిగావు, కర్నూలు బార్డర్లో. సో తెలంగాణ అంటే మహబూబ్ నగర్, గద్వాల, ఇటు కర్నూలు, అటు అనంతపురం ఈ చివరికి బార్డర్. సో ఈ నేపథ్యం నుంచి వచ్చినావు. నీకు 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, తండ్రి తాగుబోతు, ఇట్లా ఈ నేపథ్యం చెప్తే అంత నీకు బాధ కలిగే విషయం ఏముంది అందులో? ఎందుకంత ఫీల్ అవుతున్నావు? నాకు డాక్టర్ రమేష్ బ్రదర్ మెండెం రమేష్ బ్రదర్ చెప్పే కాడికి చెప్పిండు. కానీ ఆ బ్రదర్ ఒక్కడే చెప్తలేడు కదా, ఇంకా యూట్యూబ్లలో ఉన్నాయి, గూగుల్లలో ఉన్నాయి, తర్వాత ఇంకా వేరే వాళ్ళు చెప్తున్నారు నీతో పాటు చదువుకున్న వాళ్ళు తిరుపతిలో ఇంకో దగ్గర, లేకపోతే నీతో పనిచేసిన వాళ్ళు. అంటే నువ్వు సెలబ్రిటీ కదా, నీతో ఎంతోమంది పనిచేసి ఉంటారు కదా. సో వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు కదా. ఎస్, దట్ ఈస్ దేర్ వర్షన్. అది కరెక్టా తప్ప? ఒకవేళ తప్ప అనుకో, నీకు కూడా స్వేచ్ఛ ఉంది కదా, నీకు కూడా ఏమంటారు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది కదా. ఒకవేళ తప్పైతే తప్పైందనో ఇంకోటి చెప్పుకోవచ్చు కదా. కానీ ఎదుటోడు చెప్పకూడదు. ఇదేమి లాజిక్? ప్లస్ రెండవది, ఆడ చాలామందికి ఒక అపోహ ఉంది, ఏది సజ్జనార్ గారు లేకపోతే షీ టీంని కలిస్తే మహిళలు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని కాపాడతారు అని అనుకుంటే భ్రమ అది. వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ ఇస్తే తీసుకుంటారు. దట్ డస్ నాట్ మీన్ వాళ్ళు నీకు రక్షిస్తారని కాదు. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఏంది, నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఎంత ఉంది, యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ ఏముంది, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా తప్పు ఉంటే వాళ్ళని శిక్షిస్తారు. లేదు నువ్వే ఉల్టా విక్టిమ్ రోల్ ప్లే చేసి నువ్వే చేసిన నేరాలు చేస్తే నిన్నే శిక్షిస్తారు. కాబట్టి నువ్వే పోలీసులో పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నువ్వు చేసిన పాపాలన్నీ తప్పులు ఒప్పులు అయిపోతాయా? కావు. ఓకే. రెండోది, సోషల్ మీడియాలో ఎవరికి ఏమనిపించినా పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఆ స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవరికి లేదు, పోలీసు వాళ్ళకి లేదు, అట్లనే మంగ్లీ అండ్ కో గ్యాంగ్కి లేదు. కాబట్టి మంగ్లీని ఏమంటున్నా, నువ్వు తప్పు చేయనప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు నీకు ఎందుకు బాధ అవుతుంది, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? చెప్పు మంగ్లీ గారు కదా. ఇప్పుడు నీకు ఏది పెళ్ళి అయిందా కాలేదా అంటే ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు నువ్వే చెప్పినావు, నువ్వే ఒప్పుకున్నావు కదా, బాల్య వివాహం అయింది, అది నాకేం సంబంధం అంటున్నావు. కావచ్చు, బాల్య వివాహం అయిందా ఇంకోటి అయింది అనేది అక్కడ నడుస్తున్నది. అవునా కాదా అనేది నీ ఊరికి పోయి అడిగితే చెప్తారు కదా. నీ ఊర్లో అంత పెద్ద సీక్రెట్ ఏముంది? నీకు పెళ్ళి అయిందని తెలిసినా నీకు ఇప్పుడు అది విడిపోయి సపరేట్ అయినావు, అన్నీ అయిపోయినాయి, నిన్ను చేసుకోవడానికి కూడా వస్తాడు. ఎందుకు రారు? అందంగా ఉన్నావు, మంచి పాటలు పాడతావు, పైసల పరంగా గట్టిగా ఉన్నావు, 4 పైసలు సంపాదించే స్థాయిలో ఉన్నావు. ఇక విడాకులు తీసుకుంటూ లేరు, చేసుకుంటూ లేరా? మేమేమి మాకున్న సమాచారం మేరకు మాకు తెలిసిన కాడికి ప్రజల ముందు చెప్తే నీకు ఎందుకంత బాధ అవుతుంది? సింపుల్ క్వశ్చన్. ఓకే, అట్లా చాలా చెప్తున్నారు. ఏది వాస్తవాలే, మనం సొంత కవిత్వం ఏం కాదు, వాళ్ళు చెప్పినవి మీకు వాళ్ళ పేర్లు చెప్పగానే చదువుతా వినండి. ఏది ఒక ఆమె చెప్తున్నది, ఏమని చెప్తున్నది కదబ్బా, ఏమంటుంది ఆమె? నీతో పాటు చదువుకున్నదంట. ఏమంటుంది చూద్దాం. హాయ్ అండి, మంగ్లీ గురించి చెప్పారు కదా, మీరు మంగ్లీ నాతోనే చదువుకుంది మ్యూజిక్లో 3 years మేమే ఉన్నాం అక్కడ తిరుపతి మ్యూజిక్ కాలేజీలో. నా పేరు నేను చదువుతలేను. ఓకే, నేను మ్యూజిక్ చేశాను, ఆ అమ్మాయి విశారద చేసింది, మేము కలిసి చదువుకున్నాం. సో ఇప్పుడు ఈమె వర్షను నువ్వు చదువుకున్నావా లేదా అనేది ఇప్పుడు ఆమె చెప్పింది నేను చెప్తున్నా. ఇది చెప్పొద్దు అనే హక్కు నీకెక్కడి మంగ్లీ గారు?
నీకు ఇది తప్పు అనిపిస్తే నువ్వు చెప్పుకో. ఈ రాజ్బోడా అంటే ఆయన చెప్తుంది తప్పు, నేను తిరుపతిలో చదువుకోలేదు, ప్లస్ ఎవరైతే రాజ్బోడా చెప్పిర్రో వాళ్ళు కూడా తప్పు చెప్పిర్రు, నేను అసలు చదువుకోలే అని చెప్పుకో. ఆలోచించారు మిత్రులారా. ఓకే. సో చాలా అహంకారి అండి, చాలా అహంకారి. తన స్వార్థం కోసం ఏం చేయమన్నా చేస్తుంది. ఇది ఈమె తోటి దగ్గరనే వినలేదు, నేను ఇంకా 2-3 దగ్గర కూడా విన్నా. మంగ్లీ గారు, నీ భాష విధానమే ఎట్లా మాట్లాడుతున్నావు. ఇప్పుడు సుబ్బు గారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు. ఎవరితోటైనా వాడు వీడు బూతులు, ఇక మీ తమ్ముడు అయితే లకారంతో, ఈవెన్ బాధపడి పైసలు కోల్పోయిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడతలేరు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నీ సంస్కారం బయటకు వస్తుంది, నువ్వు పెరిగిన వాతావరణం బయటకు వస్తుంది. అందితే జుట్టు పట్టుకుంటున్నావు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటున్నావు. కలవదు మంగ్లీ అట్లా, దయచేసి. ఓకే, ప్లీజ్. ఓకే, అర్థం చేసుకో. నీ మీద నాకు కానీ, డాక్టర్ మెండే రమేష్ బ్రదర్కి కానీ, నీ గురువులైనటువంటి వెంకట్రావు సార్కి కానీ, లేకపోతే సురేందర్ సార్కి కానీ, ఇంకెవరికి నీ మీద, ఈవెన్ బాధితులతో సహా నీ మీద, కనకవ్వకైనా ఇంకెవ్వరికైనా నీ మీద 1% కూడా కోపం కానీ ద్వేషం కానీ లేదు. ఎస్, నీ మీద ప్రేమ ఉంది. కాకపోతే నీ యొక్క ప్రవర్తన, నీ అహంకారము, నీ అతి స్వార్థము, నీ దురాశ, నీ డబ్బుల పిచ్చి, నీ సోకులు, నీ అడ్డదారులు, లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చినామో వాళ్ళని మర్చిపోవడము, ఆ కృతజ్ఞత లేకపోవడము, వాళ్ళకి మనిషికి ఇచ్చే విలువ ఇవ్వకపోవడము, ఇవి చూసి వాళ్ళు బాధపడి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు తప్ప నీవు నాశనం కావాలి, నీ మీద వ్యక్తిగతంగా గ్రజ్జు పెట్టుకొని ఇట్లా ఎవ్వరు లేరు, ఒక్కరు కూడా లేరు. నువ్వే నోరు వారేసుకుంటున్నావు, నువ్వే బూతులు మాట్లాడుతున్నావు, కానీ అయినా వారు ఎవ్వరు సమయం కోల్పోతలేరు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఆడపిల్లవు ఒకటి, రెండోది నేను కులం పట్టించుకోము, మనిషికి విలువిస్తాం కానీ కులానికి కాదు. కులం అనేది ఎవరో ఒక మనువాద వ్యవస్థ ఉన్న వాళ్ళు మన మీద రుద్దింది తప్ప కులంకి విలువ లేదు, గుణంకే విలువ. కాబట్టి నీ పాటలు విని మేము సంతోషపడి ఒక నర్సపల్లె నీ టోన్కి, నీ గొంతుకి కొన్ని పాటలు సెట్ అవుతాయి. అందులో కొన్ని పాటలు అది మంచిగా సెట్ అయినాయి కాబట్టి క్లిక్ అయినాయి, అది వింటే మంచిగా అనిపించింది. అది నర్సపల్లె అంటే ఇప్పుడు కూడా నాకు ఉత్సాహం వస్తుంది. అట్లా అదే జార్జి రెడ్డిలో ఏదో పాట పడుతుంది కదా, వాడు బుల్లెట్ బండి, వాడు నడిపే బండి. సో కొన్ని నీ టోన్కి సూట్ అవుతున్నాయి కాబట్టి మేము నీ సింగిల్ టాలెంట్ని అప్రిషియేట్ చేసినాం కాబట్టి అవి హిట్ అయినాయి. దట్ డస్ నాట్ మీన్ నీ చేసే పిచ్చి ప్రవర్తన మేము అది కూడా మార్చుకోమంటున్నాం. మేము నీ మీద ద్వేషం చూపెడతలేం, నువ్వే నోరు వారేసుకుంటున్నావు. ఆలోచించుకో మంగ్లీ, యు ఆర్ నాట్ ఎ కిడ్. 32 ఏళ్ళు అంటే తక్కువ కాదు ఆడపిల్లకి. ఓకే, ఎవరికైనా తక్కువ కాదు, ఆడపిల్లకి అసలే తక్కువ కాదు. అర్థం కదా, సగం జీవితం సంకట్ ఎక్కువ అయిపోయినట్టు. సో యూ ప్లీజ్ గ్రోన్ అప్. డోంట్ బీ లైక్ అది అడ్డదారులు వెతుకోకు దయచేసి. ఓకే, ఈ అడ్డదారులు వెతుకొని దాన్ని కవరప్ చేయడానికి ఇట్లా ప్రవర్తిస్తున్నావు. నిన్ను ఎదిగితే నీ మీద ఎందుకుంటుంది ద్వేషం? నువ్వు ఎదగాలనే కోరుకుంటున్నావు, కానీ అట్లా అడ్డదారులే కాదు, తిన్నగా సీదాగా స్ట్రైట్గా చక్కదారుల రాచమార్గంలో ఎదుగు, ధర్మ మార్గంలో ఎదుగు. ధర్మో రక్షతి రక్ష, ధర్మాన్ని నీవు కాపాడు, అది నేను కాపాడుతుంది, ఎదుగు. ఓకే, కానీ అడ్డదారులు వెతుక్కొని వేరే వాళ్ళ యొక్క పొట్టగొట్టి వేరే వాళ్ళ యొక్క కష్టార్జితం దోసుకొని ఎదుగుతా అనుకుంటే దాన్ని ఎదగడం అన్నారు, దాన్ని మోసము అంటారు. అర్థమైందా? అర్థం చేసుకోమండి. ఓకే, సో ఆ అమ్మాయి కన్నా బాగా పాడే అమ్మాయి ఉంది, రేఖ అని, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయిని ఏనాడు చెయ్యి పట్టుకొని నువ్వు రా నేనున్నాను అని చెప్పి అమ్మాయిని ఎంకరేజ్ చేయలేదండి రేఖ అనే అమ్మాయిని. ఓకే, గురువుల్ని అయితే అస్సలు పట్టించుకోదు, చదివిన మ్యూజిక్ కాలేజీకి డబ్బులు అడుగుతుంది గెస్ట్గా రావటానికి. చెప్పు మంగ్లీ, ఇది రాజుబోడ చెప్పట్లేదు, వాడు వీడని నోరు వారేసుకుంటున్నావు కదా. ఎవరైతే నీతో పాటు 3 ఏళ్ళు చదువుకున్న నీ తోటి ఒక మిత్రురాలు లేకపోతే తోటి విద్యార్థిని తన అనుభవాన్ని పంచుకుంటుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పిర్రు, తోటి సింగర్స్ని ఎదగనివ్వదు. అర్థమైందా? ఎందుకని ఇప్పుడు ఒక బ్రదర్ చెప్తున్నాడు, ఏది యాక్చువల్ అవ్వు అంటావు ఆ పాట లక్ష్మి వాడాల్సింది, ఆమెకు ఆ మొత్తం ఫ్లైట్ ఆ యొక్క డబ్బులు అన్నీ అరేంజ్ చేస్తే నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అది నీ చెల్లెతోటి వాడించడం అనేది
ఆ బ్రదర్ చెప్తున్నాడు. ఈమె ఏం చెప్తుంది వింటున్నావు కదా, నేను చూసుకుంటూనే అవుతున్నా కదా, ఆ పేరు చెప్తాను అంతేగాని. అర్థం చేసుకో మంగ్లీ ప్లీజ్. ఏదో భగవంతుడు కరుణించాడు, ఏదో అవకాశం ఉంది, సద్వినియోగం చేయకుండా తప్పుడు ట్రాక్లో వెళ్ళి అసలు ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ అయిపోయింది ఆ అమ్మాయికి అని నీ ఫ్రెండ్ చెప్తున్నది. ఓకే, అర్థం చేసుకోమండి. ఓకే, సో చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి. మేము పోనీలే భగవంతుడు చూసుకుంటాడులే అని మేము గమ్మున ఉంటున్నాం. వింటున్నాం మంగ్లీ? మేము కలిసి చదువుకొని ఉన్నాం కదా. ఏం సత్య ఎలా ఉన్నావు అని అడిగితే కనీసం రిప్లై కూడా ఇవ్వదండి. నీ సన్నిహితులు ఏమంటున్నారు? మంగ్లీ అని ఎవరు అంటలేరు, నిన్ను సత్యవతి కూడా అంటలేరు, సత్యానే పిలుస్తున్నారు. అర్థం చేసుకో. సత్యాన్ని నేనైతే విలువ కదా, మాకైతే నువ్వు మంగ్లీ అనే పరిచయం కదా. సో నేను సత్య అని పిలుస్తున్నారు అంటే వాళ్ళు నీ సన్నిహితులనే కదా. వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు సత్య గారు, సత్యవతి గారు? ఆలోచించు మంగ్లీ. ఓకే, రేఖ అని ఒక అమ్మాయి ఉంది, సత్య కన్నా చాలా బాగా పాడుతుంది. ఆ అమ్మాయి నేను వస్తాను అంటే వద్దు వద్దు అంటూ నువ్వు రావద్దు, ఇక్కడికి పరిస్థితులు బాగాలేవని చెప్తుందంట. కాదు సత్యవతి, కాదు మంగ్లీ. ఇప్పుడు నీ గొంతుకు ఏ పాట సూట్ అయితే అది నీకు ఇస్తారు. ఇప్పుడు నీకు మెలడీ సూట్ కాదు నేను గమనించిన కాడికి, కాబట్టి నీకు మెలడీ పాటలు ఇవ్వరు. ఇప్పుడు మెలడీ ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళకి ఇస్తారు. నువ్వు ఎదిగినా అని అంతా సంకలు గుద్దుకుంటున్నావు కదా మంగ్లీ. మరి నువ్వే అట్లా అంటే ఒక చిత్రగారు ఏమనాలే, చనిపోయిన బాలు గారు ఏమనాలే, ఒక 10,000 పాటలు పాడిన సునీత గారు ఏమనాలే? అర్థమైందా? నీకంటే ఇంకా ఫీచర్ ఫిల్మ్స్లో నీకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని పాడినటువంటి వాళ్ళు ఏమనాలే? ఒక మోహనా భోగరాజు గారు ఏమనాలే? ఒక రమ్య బెహ్రా గారు ఏమనాలే? ఏడికి ఎదిగినావు? హార్డ్లీ ఒక 4 సినిమా పాటలు వాడినావు. మోస్ట్లీ నువ్వు ఫోకే వాడినావు. ఫోక్లో నీకు ఎన్ని పైసలు ఇస్తారు? వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తారు, నీకెన్ని ఇచ్చిండ్రు? నువ్వు ఎదిగింది లేదు, పీకింది లేదు. ఆ కొంచెంకు వచ్చిన గుర్తింపుకే నువ్వు ఆగుతలేవు. దీన్నే అహంకారం అని నీ ఫ్రెండ్స్ అంటున్నారు, నేను అంటలేను. ఓకే, ఎందుకంటే నేను దగ్గర నుంచి చూడలే కదా. అసలు అవకాశాలు రానియకుండా చేసేదండి, వస్తానంటే రానిచ్చేది కాదు. సత్య దేనికి పనికిరాదు. పాట రేఖ చాలా రేఖ పాడినంత దాంట్లో సత్య అసలు ఏం పెద్దగా పాడదని చెప్తున్నారు. ఓకే, ఆ అమ్మాయిని దానికి చేదు కాదు, మళ్ళీ డైలీ మాట్లాడుకుంటారు వాళ్ళు. మళ్ళీ నువ్వు ఆ రేఖతోటి రెగ్యులర్గా మాట్లాడతావంట, కానీ ఆమెని ఎంకరేజ్ చేయవంట. సేమ్ ఏది డాక్టర్ మెండెం రమేష్ బ్రదర్ కూడా అదే అంటున్నాడు. నేను ఫ్లూట్ వాయిస్తా, నేను కంపోజ్ చేస్తా, నేను పాటలు రాస్తా, నేను పాట పాడతా, నన్ను అసలు ఒక మనిషిలే, నేను మెంటర్ని, ఆమెను అన్ని ప్లేస్లకు తీసుకుపోయినా, ఆమె V6 పోయేదాకా నేను నా రూమ్ నుండి అన్ని దగ్గరుండి ఒక సొంత అన్నలాగా చూసుకున్నా. కనీసం నన్ను కూడా దేకది ఎప్పుడు, అసలు వన్స్ ఇన్ ఏ వైల్ కూడా మినిమం కర్టసీగా మాట్లాడదు, కృతజ్ఞత ఉండదు అని ఆయన చెప్తున్నాడు. ఇంకా ఆయన కాదు, వెంకట్రావు అనే ఇంకో గురువు ఆయన అట్లే బాధపడుతుండంట. సురేందర్ అనే ఇంకో గురువు ఆయన అట్లే బాధపడుతుండంట. వీళ్ళందరినీ నేను చెప్పమనిలే కదా మంగ్లీ గారు. ఆలోచించు మంగ్లీ గారు ప్లీజ్. ఓకే, రేఖ సత్య అని అడిగేది నాకు అవకాశం ఉంటే చూడు అంటే రానిచ్చేది కాదు. అదే ఇట్లా వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదని, వేరే వాళ్ళ పాటలు దొబ్బేస్తావని, ఇవి కాకుండా అది వాట్ ఎవర్. ఓకే, నీ కోపం వస్తుంది కానీ ఫామ్ హౌస్ల కథలు అవి మాకు సంబంధం లేదు. సో అయినప్పటికీ మేము ఏమంటున్నాం, అది కూడా ఒక ఆడమ్మగా ఇష్టం ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, కానీ దాన్ని వ్యాపారం లెక్క చేసుకుంటా అంటే కొంచెం ఆడదంటే ఇంత ఆట వస్తువా అన్న ఒక భావన వస్తుంది. కానీ బట్ అది మేమేం చేయలేము. బాగా పాడుతుంది కదా రేఖ, అందుకు రానిచ్చేది కాదు. ఓకే, సత్య. ఓకే, అసలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి అని మేము చెప్పలేము. ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నీ ఫ్రెండ్స్ నీ గురించి ఇంకా పూర్తిగా చెప్పడానికి. ఓకే, సో కాబట్టి దయచేసి అర్థం చేసుకో. సత్యవతి, ముదావత్, బాలు నాయక్, రాథోడ్, చౌహాన్, ఇంకేమన్నా పెట్టుకోగా తోకలు. వెరీ అన్ఫార్చునేట్ సత్యవతి. సో అట్లనే ఇంకో ఆయన చెప్తున్నాడు, అదేంతో చూద్దాం. అది ఏది
ఏమంటున్నాడు ఈ బ్రదర్ ఏమంటున్నాడు, బ్రదర్ గుడ్ ఈవినింగ్, మంగ్లీ అనే అమ్మాయి పెద్ద చీటర్, V6 దాము రెడ్డి అనే వ్యక్తితో ఇల్లీగల్ అఫేర్ ఉంది. అది నీకే తెలవాలి, నీకు తెలవాలి, దామోదర్ రెడ్డికి తెలవాలి, దామోదర్ రెడ్డి దాము. ఓకే, సో ఇంకా ఇంకొంతమంది ఏమంటున్నారంటే యాక్చువల్ వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదర్ మీ నాయన చెప్పుకుంటుండు, ఆయనతోటి పెళ్ళి అయిందని చెప్పుకుంటుండు దామోదర్ రెడ్డితోటి అని ఇంకొందరు అంటున్నారు. సో ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఓకే, ఆ దామోదర్ రెడ్డి గారు చెప్పాలని నువ్వు చెప్పుకోవాలి. ఇంకోటి ఏమంటున్నాడు ఈ బ్రదర్, గండిపేట మొయినాబాద్ ప్రాంతంలో అనేక రిసార్ట్స్లకు వెళ్ళి అక్కడ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది మంగ్లీకి. మరి కేటీఆర్ నేర్పించిండా మరి నీకు, ఇది నాకు తెలియదు మంగ్లీ. ఓకే, ఇక వాళ్ళు చెప్పింది చదువుతున్నా, ఓన్లీ ఏంటంటే నేను వాళ్ళ పేర్లు బయట పెడతలేను. ఓకే, ఆలోచించుకో మంగ్లీ. ఇంకా అట్లనే ఇంకేమి అంటున్నా, ఇక కిషన్ రెడ్డి తెలుసు అంటాను. కిషన్ రెడ్డి ఏం బిక్తాడు? కిషన్ రెడ్డి తెలుసో లేదో ఇక మామూలుగా ఎట్లుంటుంది అంటే ఇలా వాళ్ళకి నీ వల్ల నీకు ఇంతో అంత పబ్లిక్లో పేరుంది కాబట్టి వాళ్ళ రాజకీయాల్లో ఏమైనా హెల్ప్ అవుతుంది అంటే నీ దగ్గర తీస్తారు. లేదు నువ్వు దోసుకున్న దానికేలో లేకపోతే వాటాలు ఏమన్నా వాళ్ళకి వస్తాయి అంటే నీకు ఓకే, లేదు ఎవరైనా సెలబ్రిటీ లాంటి వాళ్ళు వచ్చి ఫోటో దిగుతారు. కానీ నువ్వు ఒకసారి ఈ చెత్తలా దిగినవు, వీళ్ళంతా ఈ నేరం అంత ఉంది అంటే వాళ్ళు దగ్గర కూడా రారు. నువ్వు వచ్చి కలుస్తానో కలవరు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు పడాలంటే ఈ కంపల మాకెందుకు రాయ్యా, ఆయనతో నాకు వాడే ఓట్లు పోతాయని వాళ్ళు నీ ఫోన్ కూడా ఎత్తారు. సో అట్లాంటిది కిషన్ రెడ్డి బీజేపీ ఆఫీస్లో చాయ్ కప్పులు అందించిన కిషన్ రెడ్డి వాడేమో బండి సంజయ్ ఏమో చెప్పులు మోస్తుండు, వీడేమో చాయ్ కప్పులు అందించిండు. సో అట్లా వానికి నోట్ల నాలుక లేదు, తెలంగాణకు ఒక నిధి తీసుకురా శక్తి లేదు. వాడేం చేస్తాడమ్మా, వాడి బొంద హెల్ప్ చేస్తాడు, ఏం చేయలేడు. ఓకే, సో అట్లనే ఇంకోటి ఏదో వచ్చింది ఇక చూడు, వీళ్ళు ఏమంటారు, ఇది ఎంతవరకు నిజమో సౌతా ఎంతవరకు నిజమో ఇక నువ్వే చెప్పుకో ప్రజలకి. మంగ్లీ ఏమంటున్నారు, మంగ్లీకే పీచే కేటీఆర్ హై, అవునా, తవ్వుతున్న కొద్దీ వస్తున్న సంచలన నిజాలంట. ఇగో మంగ్లీ నాకు తెలియదు, ఇక చదువుతున్నా, తెలుగు స్క్రైబ్ దానిలో వచ్చింది. ఓకే, మరి ఎంతమందితో కొట్లాడుతావు, ఎంతమందితో దీపిస్తావు? ఇప్పుడు జరిగితే జరిగి ఉంటుంది, లేకపోతే లేదు, లేకపోతే నువ్వు క్లారిటీ వివరణ ఇచ్చుకో. ఇప్పుడు నువ్వు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందంట పాలు తాగుతుంటే. కానీ నీ చుట్టూ వాళ్ళు గమనిస్తారు కదా, నువ్వు ఏడికి పోతున్నావు, ఏడికి వస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది. ఎల్లకాలం తప్పించుకోలేవు కదా. సరే చదువుతా, ఇలా రాసింది చదువుతా విను. ఏమంటున్నారు, సింగర్గా జీవితాన్ని ప్రారంభించిన తరుణంలో ఫస్ట్ నుంచి చదువుదామా. సింగర్గా జీవితాన్ని ప్రారంభించిన తరుణంలో నాటి ఐటీ మరియు మున్సిపల్ మంత్రి కేటీఆర్కు మంగ్లీని పరిచయం చేసింది దామోదర్ రెడ్డి అంట. అదే V6 దామోదర్ రెడ్డి నిన్ను కేటీఆర్ పరిచయం చేసిండంట. అప్పుడు కేటీఆర్ ఐటీ శాఖ అండ్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే. ఓకే, కేటీఆర్తో పరిచయమైన తర్వాత సినిమాల్లో కేటీఆర్తో పరిచయమైన తర్వాత సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు వరుసగా రావడంతో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయిన మంగ్లీ అలియాస్ సత్యవతి బహిరంగ సభలతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పాటలు పాడుతూ మంగ్లీ బీఆర్ఎస్ పార్టీకి ప్రచారకర్తగా తన సేవలను అందించింది. ఇదంతా ప్రజలు చూసారు కదా. ఓకే, ఇంకేమంటున్నారు, కేటీఆర్ హరీష్ రావుల ఫామ్ హౌస్లలో జరిగే వ్యక్తిగత పార్టీలలో పాల్గొంటూ ఉండడంతో మంగ్లీకి బీఆర్ఎస్ పెద్దలతో సత్సంబంధాలు బలపడ్డాయి. అందులో ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కదా, నువ్వు ఒక్కదానివే కాదు కదా, నీలాగా మధుప్రియని అదే పూర్ణ మలావతిని ఇట్లా చాలామందిని అప్పుడు కేటీఆర్ వాళ్ళు కథలు పడ్డారు కదా. సో మంగ్లీ సేవలను గుర్తించి తన ఫామ్ హౌస్ సమీపంలో 8 కోట్ల విలువ చేసి 1/2 ఎకరం భూమిని సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ పేరున రిజిస్ట్రేషన్ చేయించిన కేటీఆర్. నీ పేరు మీద బీఆర్ఎస్ హయాంలో ఎన్ని భూములు రిజిస్ట్రేషన్ అయినాయో తీస్తే లెక్క తెలుస్తుంది కదా. అది పబ్లిక్ డొమైన్లో ఉంది కదా డేటా, అది పెద్ద కష్టం కాదు కదా తీసుకోవడం. మంగ్లీ సెలబ్రిటీ హోదాను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ పెద్దల సహకారంతో సెటిల్మెంట్లు వసూళ్లలో ఆరితేరి అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తిన సింగర్ మంగ్లీ. ఏమంటున్నాడు, సెటిల్మెంట్లు వసూళ్ళు అది ఇప్పుడు ఎక్స్ట్రీమ్ అయిపోయింది. 3 రాష్ట్రాలకు బాకింది నీ సెటిల్మెంట్లకు నీ దోపిడీ ఇది.
అధిక లాభాల పేరుతో సుమారు 200 కోట్ల వరకు వసూళ్లకు పాల్పడి మోసం చేసిన మంగ్లీకి బీఆర్ఎస్ సోషల్ మీడియా మద్దతుగా ప్రచారం. ఓకే, ఇది నేను చెప్తలేను మంగ్లీ, ఈడ చదువుతున్నా తెలుగు సబ్స్క్రైబ్. ఓకే, సో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీ అంతు చూస్తామని మంగ్లీపై కేసు పెట్టిన అడ్వకేట్ సుబ్బారావుకు కేటీఆర్ అనుచరుల బెదిరింపులు. వానికి బీఆర్ఎస్ ఇది నువ్వు ప్రచారం చేసింది కదా మంగ్లీ, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా. నువ్వు శివజ్యోతి, బిత్తిరి సత్తి, వీళ్ళందరూ కథలు పడ్డది, ఇవన్నీ కథలే కదా, ఇవైతే నేను క్రియేట్ చేసింది కాదు కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మోసం ఒకసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు, ఎల్లకాలం చేసి తప్పించుకోలేవు కదా. ఆలోచించు మంగ్లీ. ఇప్పుడు ఇది చూడు, ఇదైతే వాళ్ళు బాధితులు చెప్తున్నది ఏది 22 కిలోలకు కోటి అవుతుంది అంట. నువ్వు ఏదైతే నోట్లు వాడినావో వాటి బరువుని బట్టి. ఇవన్నీ మేం చెప్తలేం కదా. ఇప్పుడు ఇగో చూడు, ఈ నోట్ల కట్టలు నువ్వే చూసుకో. ఇగో చూడు మంగ్లీ, చూడు, ఇవైతే మేం క్రియేట్ చేసింది కాదు కదా. ఇదైతే రాజబోడ పెట్టలే కదా, ఇదైతే టీవీ 9లో వచ్చింది కదా. రైట్, ఏమంటున్నారు? మంగ్లీ కేసులో బయటపడ్డ నోట్ల కట్టల వీడియోలు ఇవే. చూడు మంగ్లీ, ఇవి అయితే ఎవరు నాలాంటి వాడు క్రియేట్ చేసినవి కాదు కదా. రైట్, సమాధానం. నాకేం సంబంధం అంటుంది? ఏం సంబంధం లేకుండానే అన్ని కట్టలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి. నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు ఫస్ట్ నుంచి? మరి నీ పేరు వాడుకొని అన్ని కట్టలు వసూలు చేస్తే, అంతమంది బతుకులతో ఆడుకుంటే నువ్వు మరి వాని మీద కేసు పెట్టాలి కదా, రమావతి మధు మీద. రైట్, మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా మరి ఆ ఫోటోలలో. ఇవన్నీ అబద్ధం చెప్తాయా సత్యవతి? ఇక చూడు, ఏదబ్బా, ఇక చూడు, ఏది ఇంకో చూడు మంగ్లీ, ఇవన్నీ అబద్ధం చెప్తాయా? నువ్వు కదా అందులో ఉన్నది, ఈ మధ్యలో ఉన్న అమ్మాయి నువ్వు కదా మంగ్లీ, నువ్వు కదా? నీకేం సంబంధం లేదా? నీ పక్కకున్నది మీ తమ్ముడు కదా, మీ చెల్లె కాదా, ఈయన రమావతి మధు కదా అయినా? అంటే ఎవరి చెవులో తామర పూలు పెడతారు? ఈ ఫోటో చూడు, గోకుల్ నందన్ ఇన్ఫ్రా. ఓకే, ఆ కంపెనీ పేరు మీద వసూలు చేస్తుండే మీ తమ్ముడు ఎందుకున్నాడు పక్కకి? ఆయన మధు రమావతి ఎందుకున్నాడు? నీకే సంబంధం లేదు కదా. ఎవరి చెవులు తామర పూలు పెడతావు? యూ కెనాట్. ప్రతిసారి మోసం చేసి తప్పించుకోలేవు మంగ్లీ. ఓకే, నీ మీద నాకు కానీ, డాక్టర్ మెండర్ రమేష్ బ్రదర్కి కానీ, లేకపోతే ఇక అనేక సామాజిక కార్యకర్తలకు కానీ, రోషన్ బ్రదర్కి కానీ, లేకపోతే ఆమె పేరేంది సోషల్ యాక్టివిస్టు సుగుణ కుమార్, ఆమెకు కానీ, ఇంకెవరైనా సరే, ఓకే, ఏ మీడియా ఛానళ్ళకి కానీ, అడ్వకేట్ ఉదయకాంత్కి కానీ, ఇంకెవరైనా సరే, ఎవరైతే ఈ ఇష్యూని బాధితుల పక్షాన, ఎందుకంటే బాధితులు చెప్పే దానిలో మాకు న్యాయంగా అనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం. వాళ్ళకి న్యాయం జరగాలి, ఇట్లాంటి పునరావృతం కావద్దు, ఇంకెవరు ఇట్లా చేయకూడదు, మీరు కూడా మళ్ళీ చేయకూడదు. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. సో అట్లనే దానికి సంపూర్ణ విచారణ చేసి ఈ ఎవరైతే ఈ మోసం పాల్పడ్డారో వాళ్ళ డిగ్రీ, వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ A1 A2 దాన్ని బట్టి వాళ్ళకి శిక్షలు వేయాలి. ఎందుకంటే ఇంకా వీళ్ళు చేయకూడదు, వీళ్ళ ఆలోచన విధానం మారాలి. రెండోది, ఇంకా వీళ్ళు ఇట్లా చేస్తే శిక్షలు పడతాయని వేరే వాళ్ళు కూడా చేయకుండా ఉండాలి. కాబట్టి న్యాయ వ్యవస్థను కాపాడాలి, కాబట్టి నేరాలని సంఖ్యను తగ్గించాలి. కాబట్టి మేము న్యాయం చేయమని కోరుతున్నాం. నీ మీద మాకు వ్యక్తిగతంగా ఎవ్వరికి కూడా ఏమంటారు, నీ కులాన్ని అయినా బంజారా కులం ఏది చిన్న కులం కాదే. ఇంకా ఈ ఎస్టీలలో అదేంది కోయోళ్ళు, చెంచులు, గోండులు, వాళ్ళు ఎంత వెనుకబడిన వాళ్ళతో కంపేర్ చేస్తే మేము అసలు రాజులము, పృథ్వీరాజ్ చౌహాన్ వారసులం అని చెప్పుకుంటున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఎస్టీ కూడా కాకూడదు ఐడియల్గా. ఎందుకంటే వాళ్ళు అక్కడ రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చిన అర్థమైందా? ఇక్కడ మూలవాసులు వీళ్ళు, గోండులు, చెంచులు, కోయలు, వాళ్ళు ఇంకా వెనుకబడే ఉన్నారు. ఆ ఎస్టీలకు రావాల్సిన రిజర్వేషన్ అంతా ఎవరు దొబ్బేస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఎస్టీలకు కూడా వర్గీకరణ చేయడానికి తప్పులేదు, లేదంటే లంబాడీలను ఎస్టీలకు వెళ్ళి తొలగించినా తప్పులేదు. సో కాబట్టి ఇక్కడ వాళ్ళతో అసలు
ఒకే ఒక్కటి కులాన్ని కొంచెం ఈ మనువాద దానిలో వెనకబెట్టింది ఏంటి అంటే దళితులని అంటరానితనము ఇట్లా పెట్టారు. కానీ ఎస్టీలకి ఏమి అంటరానితనం పెట్టలేదే, వాళ్ళు అడవులలో బతికిరు అంతే, వాళ్ళని ఎవరు నీచంగా చూడలేదే. అర్థమైందా? ఇప్పుడు సేవాలని మొక్కుతున్నారు, సో రాముడు అని మొక్కుతున్నారు, రకరకాలు మొక్కుతున్నారు. సో వాళ్ళని ఎవ్వరు ఈ యొక్క గిరిజనులను ఎవరు చిన్నగా చూడలేదే. గిరిజనుల సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి వాళ్ళ దేవుళ్ళు దేవతలు ఉన్నారే. ఓన్లీ యొక్క దళితులను మాత్రమే నీచంగా చూశారు. మిగతా వాళ్ళు ఏది అట్లా వివక్షకేం గురి కాలేదు. ఇక నీ కులంని అలా తక్కువ చేసేది ఏముంటుంది? సో దయచేసి మంగ్లీ గారు, నీ నేర ప్రవృత్తికి, నువ్వు అడ్డదారుల పైకి పోవాలనే నీ కక్కుర్తికి, లేకపోతే నీ ఒక్కదానికే పేరు రావాలి, నీ ఒక్కరికి డబ్బులు ఉండాలని వేరే వాళ్ళని తొక్కేసి, సో నువ్వు నీ యొక్క ప్రవర్తనకి తగ్గట్టుగా నీ ప్రవర్తనని మేము తప్పుపడుతున్నాం తప్ప నీ కులం కానీ నీ వ్యక్తిగతం కానీ మాకు ఎలాంటి నీ మీద నెగిటివ్ ఏమంటారు, నీ మీద ఎలాంటి నెగిటివ్ ఇది లేదు. ఓకే, నువ్వు ఇంకా మంచి పాటలు పాడాలి, నీ వాయిస్ తగ్గ పాటలు పాడాలి, నువ్వు ఎంటర్టైన్ చేయాలి ప్రజల్ని. అట్లనే నీతో పాటు ఇంకా వేరే టాలెంట్ ఉన్న రోహిణి సొరాట్ కావచ్చు, రేఖ కావచ్చు, ఇంకెవరైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా పైకి రావాలి. వాళ్ళ గొంతుకు తగ్గట్టుగా, వాళ్ళ టోన్కు తగ్గట్టుగా వాళ్ళకి రావాల్సిన పాటలు వాళ్ళకి వస్తాయి, నీ టోన్కు తగ్గట్టుగా నీకు వస్తాయి. ప్లస్ నువ్వు ముసలామా అయిపోతావు కదా ఎప్పటికీ. ఇప్పుడు సునీత ఒకప్పుడు బాగా డిమాండ్ ఉండి పాటలు పాడారు, ఇప్పుడు సునీతకి చిత్రకి వస్తే ఆఫర్స్. అట్లనే ప్రతి సింగర్కి ఒక లైఫ్ ఉంటుంది, హీరోయిన్కైనా సింగర్కైనా హీరోకైనా ఒక లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంక అంతే, ఇక ప్రజల టేస్ట్ మారిపోతుంది. ఏది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఒక ఫేజ్ నడిచింది, తర్వాత కృష్ణ శోభన్ బాబు వీళ్ళు వచ్చారు, వాళ్ళ తర్వాత ఏది చిరంజీవి వెంకటేష్ నాగార్జున వచ్చారు, ఇప్పుడు ప్రభాస్ ఇంకోరు వచ్చారు. సో ఎవ్రీ టైం 5-10 yearsకి ప్రజల యొక్క టేస్ట్ మారిపోతుంది. చాలా తక్కువ మంది అది తరతరాలుగా కొంచెం ఇండస్ట్రీలో ఏలింది ఒక రమ్యకృష్ణ, ఒక సౌందర్య, లేకపోతే ఒక శ్రీదేవి, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అర్థమైందా? సో కాబట్టి నువ్వు ఎల్లకాలం నేను ఒక్కదాంతో పాటలు పాడియారు కదా, మంగ్లీ తర్వాత ఇంకోరు వస్తారు. సో కాబట్టి వీ నీడ్ టు కొత్త నీరుని వెల్కమ్ చేయాల్సిందే. కాలంతో పాటు పాత నీరు పోయి నదిలోకి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. సో కాబట్టి వీ నీడ్ టు ఎంకరేజ్ ఎవరి టాలెంట్ తగ్గట్టుగా వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి, వాళ్ళ టోన్కి వాళ్ళ వాయిస్కి సెట్ అయ్యేటట్టుగా. కాబట్టి వేరే వాళ్ళు వచ్చినందు మాత్రం నీకు జరిగే నష్టం లేదు. ఏమంటారు, ఇట్స్ ఏ ఓషన్, మ్యూజిక్ వరల్డ్ ఈజ్ ఏ ఓషన్. కాబట్టి దయచేసి నీ యాటిట్యూడ్ మార్చుకో, వేరే టాలెంట్ని ఎంకరేజ్ చేయి. నీ జీవితంలో నీకు మెంటర్స్గా ఉన్నా, గురువులుగా ఉన్నా, నీ జీవితంలో నువ్వు వీడికి రావడానికి అది కొంచెమైనా ఎంతో కొంత సహకరించిన వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉండు. ఓకే, సాధి మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బాయ్.